హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారు కూడా నా కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కామెంట్స్ మీతో షేర్ చేస్తున్నాను. ట్యూటీ ఫ్రూటీ చాలా బాగుంది అక్క అనేసి నాకు వాట్సాప్ చేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ శ్రీలక్ష్మి గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాదం మిల్క్ కూడా ట్రై చేశారంట. వాళ్ళ పిల్లలు చాలా లైక్ చేశారనేసి కూడా రాశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ట్రై చేసినందుకు. అలాగే నెక్స్ట్ వచ్చేసి చెకోడీలు అది కూడా ట్రై చేసాం అనేసి చెప్పారు. అవి కూడా బాగా వచ్చాయి అనేసి కూడా చెప్పారు. చాలా థ్యాంక్ యూ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నా కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. సో ఫొటోస్ తీసి మరి పంపించారు కదా, చాలా థ్యాంక్ యూ అండి. అలాగే వీటి లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకుంటే చెక్ చేసుకోండి. అండ్ ఈరోజు చిన్న వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను, చూసేయండి వీడియో మొత్తం. అండ్ ఫస్ట్ అయితే నేను ఒక హెయిర్ మాస్క్ ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ హెయిర్ మాస్క్ వచ్చేసి మన జుట్టుని చాలా మృదువుగా, స్మూత్గా, అలాగే షైనీగా చేస్తుంది. అలాగే జుట్టు రాలకుండా చేస్తుంది. అలాగే డాండ్రఫ్ ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఇది చెక్ పెడుతుంది అన్నమాట. సో ఆ హెయిర్ మాస్క్ ఏంటిదో తెలుసుకోవడానికి ముందైతే చూసారు కదా, నా హెయిర్ అయితే ఇప్పుడు చాలా బాగుంది. నేను ఆ మాస్క్ వేసిన తర్వాత వాష్ చేసి మీకు చూపిస్తున్నాను అన్నమాట. చాలా బాగుంది కదా. అలాగే నేను మా హస్బెండ్కి కూడా వేసాను అది. తన హెయిర్ కూడా చూపిస్తాను. చాలా షైనీగా అయిపోయింది తనదైతే ఇంకా. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో అలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూసేస్తారు కదా. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే అండి, ఆ హెయిర్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. మాస్క్ వచ్చేసి బనానా ఇంకా అలోవెరాతో ఈ రెండిటి కాంబినేషన్లో చేస్తామన్నమాట. సో ఈ రెండు వచ్చేసి మన జుట్టుకి చాలా హెల్ప్ చేస్తాయండి. హెయిర్ ఫాల్ అవ్వకుండా, డాండ్రఫ్ పోవడానికి, అలాగే చాలా సిల్కీగా అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఇదైతే ఫస్ట్ ఒక బనానా తీసుకున్నాను. ఓకే, ఇది ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అదేవిధంగా అలోవెరా అండి, ఇది అందరి ఇంట్లో అవైలబుల్ ఉంటుంది కదా చెట్లు వచ్చేసి. సో ఇది నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా సైడ్లకు ఉన్నదాన్ని తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకోవాలి. ఈ రెండు వచ్చేసి చాలా స్మూత్గా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఈ అలోవెరా వచ్చేసి మన హెయిర్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. సో బనానా గురించి చాలామందికి తెలియదు. సో అందుకోసమే ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అలాగే నేను ఇంకో బనానా కూడా యాడ్ చేశాను. సో మా హస్బెండ్కి కూడా వేద్దామనేసి. నా హెయిర్కి అయితే ఒక బనానా సరిపోతుంది. ఇద్దరికి కావాలనుకుంటే 2 బనానా వేసుకోవచ్చు. ఇంకా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా 2 బనానా వేసుకొని ఒక పొడవుగా ఉన్న అలోవెరా ముక్కలు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇది అప్లై చేసుకునేటప్పుడైతే హెయిర్ అనేది చాలా డ్రైగా ఉండాలి, మళ్ళీ చిక్కులు లేకుండా చూసుకోవాలి. చూసారు కదా, మా హస్బెండ్కి వేసేసాను ఫస్ట్, తర్వాత నేను అప్లై చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా దువ్వెనతో దువ్వుకోవాలండి, చిక్కులు లేకుండా చూసుకొని మనకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా మొత్తం స్కాల్ఫ్ మొత్తం అంటే విధంగా అప్లై చేసేసుకోవాలి. హెయిర్కు మొత్తం అప్లై చేసేసుకోవాలి. సో మనం ఈ హెయిర్ మాస్క్ వేసుకునేటప్పుడు హెయిర్కి అస్సలు ఆయిల్ అనేది ఉండకూడదు. ఇంకా బెస్ట్ మనం హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ మొత్తం డ్రై అయిపోతుంది కదా, అప్పుడు ఈ హెయిర్ మాస్క్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇలా హెయిర్ని డివైడ్ చేసుకుంటూ మొత్తం అప్లై చేసేసుకోవాలి. మీకు వీలైతే ఇంకా హెయిర్ని 2 పార్ట్స్గా చేసుకొని 1 సైడ్ అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా మన హెయిర్కి మొత్తం అనేది అప్లై చేసేసుకోవాలి. ఓకేనా. అలాగే ఈ బనానాలో వచ్చేసి చాలా విటమిన్స్ అలాగే ప్రోటీన్స్ ఉంటాయండి. విటమిన్స్ వచ్చేసి అయితే B6, C విటమిన్ ఉంటాయి. అలాగే మెగ్నీషియం, కాల్షియం కూడా ఉంటాయి. సో ఇవి మన హెయిర్కి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. పొడవుగా పెరగడానికి, జుట్టు ఊడకుండా ఉండడానికి, అలాగే మృదువుగా అవ్వడానికి అన్నమాట. ప్రోటీన్స్ వచ్చేసి మన హెయిర్ని పెంచడంలో అలాగే ఆరోగ్యంగా ఉండడానికి కూడా చాలా హెల్ప్ చేస్తాయి. అలాగే బనానా హనీ కాంబినేషన్లో కూడా ఈ హెయిర్ మాస్క్ అనేది వేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా, ఈ విధంగా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 అవర్లో ఆరిపోతుంది. తర్వాత హెడ్ బాత్ చేసేయాలి షాంపూతో. మీరు ఏ షాంపూ యూజ్ చేస్తే ఆ షాంపూతో
హెడ్ బాత్ చేసేయాలి. సో మా హస్బెండ్ కూడా చేసేసారు. చూసారు కదా ఎంత షైనీగా మెరుస్తుందో హెయిర్ అనేది. సో ఇది లేడీస్ జెంట్స్ ఎవరైనా వాడొచ్చు అన్నమాట. సో తన హెయిర్ అయితే ఎంత షైనీగా కనిపిస్తుంది కదా, చాలా బాగుందండి. చాలా స్మూత్గా కూడా అయిపోయింది అన్నమాట. సో చూపిస్తున్నాను మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా హెయిర్ కూడా చూసారు కదా ఎంత బాగుందో. నేను స్టార్టింగ్లో చూపించాను కదా. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కంపల్సరీ నచ్చుతుంది. చాలా సిల్కీగా అయిపోతుంది హెయిర్ అయితే. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మ్యాంగోతో రోటీ పచ్చడి అండి. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా పుల్ల పుల్లగా బాగుంటుందన్నమాట. సో కొద్దిగా వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు. సో ఈ సీజన్లో కూడా చాలా దొరుకుతూ ఉంటాయి కదా. సో కచ్చా మ్యాంగోతో, పుల్లటి మ్యాంగోతో చేసుకుంటేనే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో నోట్లో నీళ్ళు ఊరాల్సిందే అన్నమాట ఈ పచ్చడి తింటూ ఉంటే. సో అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఓకే అండి, ఫస్ట్ అయితే ఇలా చిన్న ముక్కుడు పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 3-4 పచ్చిమిర్చి వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. మీకు కారాన్ని బట్టి ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒక 3 వేసాను, ఇవి కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇలా చుంచి వేసుకుంటే మనకు చిల్లకుండా ఉంటాయి. ఓన్లీ ఈ పచ్చిమిర్చి ఒకటి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మామిడికాయ వచ్చేసి డైరెక్ట్గా మనం రోట్లో వేసి నూరుతామన్నమాట. ఓకే, ఇవి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే ఆయిల్ని మనం పచ్చడి అయిన తర్వాత పోపుకి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మ్యాంగో అండి. ఇలా కచ్చడిది పుల్లడిది తీసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ అయితే పైన ఇలా మనం పీలప్ చేసేసుకోవాలి, పొట్టంతా తీసివేయాలి. ఓకే, ఇలా పీలప్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా చిన్న రోళ్ళు ఉంటాయి కదా అందరి ఇంట్లో. మీకు వీలైతే ఇలా రోల్ లేకపోతే మిక్సీలో వేసుకోవచ్చు, లేదంటే రోల్ ఉంటే ఇలా రోట్లో వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఈ పచ్చడి వచ్చేసి. ఫస్ట్ అయితే కొన్ని పచ్చిమిర్చి మనం ఫ్రై చేసుకునే ఉన్నాయి కదా అవి, అలాగే ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని, కొద్దిగా జీలకర్ర వేసుకొని దంచుకోవాలండి మెత్తగా. మెత్తగా అంటే మరీ మెత్తగా అవసరం లేదు, కొద్దిగా కచ్చపిచ్చగానే చేసుకోవాలి ఈ రోటి పచ్చడి వచ్చేసి. ఓకే, ఇది మనం ఇలా మెత్తగా చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ ముక్కలు వేసుకొని మళ్ళీ దంచుకోవాలి.
అండ్ ఈ పచ్చడి చేసేటప్పుడు హర్షిత్ బిట్టు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మా ఇంట్లోనే ఉన్నారు, చూస్తున్నారన్నమాట. అండ్ సడన్గా వచ్చేసి మా దగ్గర శానిటైజర్ చేస్తున్నారు ఫైర్ ఇంజన్ తోటి. సో పిల్లలందరూ అరుస్తూ బయటికి వచ్చి చూస్తుంటే నేను కూడా ఆ పచ్చడి ఆపేసి ఎలాగూ వీడియో కూడా ఆన్లో ఉంది కదా అనేసి ఇది షూట్ చేశాను. చూసారు కదా. సో ఇలా 2-3 డేస్కి ఒకసారి మొత్తం శానిటైజ్ చేసేస్తున్నారన్నమాట మా దగ్గర ఏరియాలో. సో పిల్లలైతే చాలా వరకు మా ఇంట్లోనే ఉంటారు. సో రోజు టిక్ టాక్లు కూడా బాగా చేస్తున్నాము వీళ్ళతోటి. ఓకే అండి, మన పచ్చడి వచ్చేసి ఇప్పుడు చేసేద్దాము. అండ్ మిగతా వేరే రోటి పచ్చళ్ళు అయితే మనం పులుపు కోసం చింతపండు వేస్తాం కదా. సో ఈ పచ్చడికి అయితే అవసరమే లేదండి, ఎందుకంటే మ్యాంగోనే చాలా పుల్లగా ఉంటుంది కదా. సో వేరే చింతపండు అయితే ఇంకేం అవసరం లేదు. ఓన్లీ మామిడికాయ, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి ఇవి ఉంటే చాలండి, అంతే. అండ్ పోపు కూడా మన ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదన్నమాట. ఓకే, ఇలా చేసుకుంటే సరిపోతుంది. నేను ఒక్క మ్యాంగోతో చేశాను కాబట్టి కొద్దిగానే అయ్యింది. చూసారు కదా, ఈ విధంగా కచ్చాబిచ్చానే చేసుకోవాలండి, మరి మెత్తగా బాగుండదు ఏ రోటి పచ్చడి అయినా. ఓకేనా. ఇది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని నేను కొద్దిగా పోపు పెట్టేస్తాను. ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదండి. అండ్ ఇది వేడివేడి అన్నంలో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, కంపల్సరీ ట్రై చేయాల్సిందే. అండ్ పిల్లలు ఉన్నారని చెప్పాను కదా, సో అందరికీ టేస్ట్ చూడమని కొద్దిగా ఇచ్చాను. వాళ్ళందరూ తినేసి చాలా బాగుంది అనేసి అన్నారు, బాగుందా ఆంటీ అనేసి అన్నారు. చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ మిరపకాయలు వేయించాను కదా, సో అదే ఆయిల్లో కొన్ని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు వేసుకోవచ్చు ఇష్టం ఉంటే. వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఈ పోపు అనేది పచ్చడిలో కలుపుకుంటే మనకి టేస్టీ పుల్లని నోరూరించే మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోతుందండి. తప్పకుండా చేయండి ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్ అంటారు. అండ్ చాలా తినేస్తారన్నమాట ఆ రోజైతే అన్నం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత బాగుంది కదా. సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే హెయిర్ మాస్క్ కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.